నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. ఇవాళ నేను భారతదేశపు ఆర్థిక పరిస్థితుల మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. బ్రాడ్గా చెప్పాలనంటే ఒక ఆర్థికవేత్త చెప్పాడు ఏమంటే, ఆల్ ప్రాఫిట్స్ ఆర్ ప్రైవేటైజ్డ్ అండ్ ఆల్ లాసెస్ ఆర్ నేషనలైజ్డ్. దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే, ఆస్తులన్నీ అదానీలకి అంబానీలకి, అప్పులన్నీ ప్రజల నెత్తి మీదకి అని మనం అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో మోడీ గారు చెప్తున్నటువంటి ఉపన్యాసాల్లో భారతదేశము 4వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు. 4వ ఆర్థిక వ్యవస్థ అనంటే మొట్టమొదటిది అమెరికా, రెండవది చైనా, మూడవది జపాన్, నాలుగవది భారతదేశం. అంటే ఇంగ్లాండ్ను కూడా మించిపోయింది అని చెప్తున్నారు అన్నమాట. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? మొత్తం ఆర్థిక కార్యకలాపాలన్నీ, అంటే దేశ సంపద, జీడిపి అంటారు దాన్ని. ఈ జీడిపి ఇవాళ భారతదేశానికి 3.1 ట్రిలియన్ ఉంది, US డాలర్స్. 3.1 ట్రిలియన్. అమెరికా ఆర్థిక వ్యవస్థ 26 ట్రిలియన్ ఉంది. అదే చైనీసు ఆర్థిక వ్యవస్థ 17 ట్రిలియన్ ఉంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ ఉంది. అంటే మనం జపాన్కి దగ్గరలోనే ఉన్నాము. జపాన్ కూడా మించి 3వ స్థానానికి వెళ్తాము అనేది మన ఆర్థికవేత్తలు, లేకపోతే మన ప్రభుత్వము, మన ప్రధాని మోడీ గారు చెప్తున్నారు. ఓకే, ఫైన్. అయితే ఈ ఆర్థిక వ్యవస్థ దేశం యొక్క ప్రజల యొక్క పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేయగలదా, వేయదా? అంటే ఈ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది, ఓకే. అయితే ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఈ సంపద ప్రజలకు అందుతుందా, లేకపోతే కొంతమంది జేబుల్లోకి వెళ్తుందా అనేది కదా ఇంపార్టెంట్. మామూలుగా పెట్టుబడిదారీ దేశాలు ఉన్నాయి కదా. అమెరికా పెట్టుబడిదారీ దేశం, ఇంగ్లాండ్ పెట్టుబడిదారీ దేశం, జపాన్ కూడా పెట్టుబడిదారీ దేశం. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ పెట్టుబడిదారీ దేశాలు. అయితే అక్కడ పెట్టుబడిదారీ దేశాలకి నాయకత్వం వహించే ఈ G7 కంట్రీస్ అనుకుందాం పని. ఈ G7 కంట్రీస్లో కూడా మొదటి 10% మందికి, మొదటి 1% మంది దగ్గర 20 నుంచి 25% సంపద మాత్రమే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పెట్టుబడిదారులుగా నాయకత్వం వహిస్తున్నటువంటి దేశాల్లో అక్కడ 1% మంది ప్రజల దగ్గర, 1% మంది పెట్టుబడిదారుల దగ్గర 20 నుంచి 25% సంపద ఉంది. అదే మన దేశంలోకి వచ్చేటప్పటికి 1% మంది దగ్గర 50 నుంచి 60% ఉంది. 50 నుంచి 60% సంపద 1% మంది ప్రజలు లేక పెట్టుబడిదారుల దగ్గర ఉంది. అంటే పెట్టుబడిదారీ దేశాల్లో కూడా లేనటువంటి వ్యత్యాసము మన దేశంలో ఉందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే మన రాజ్యాంగం మనకేం చెప్తుంది? సంపద అనేది, సంపదలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా దారుణమైనటువంటి వ్యత్యాసం. అంటే అడుక్కు తినేవాళ్ళు కొంతమంది ఉంటే, అంబానీలు అదానీలుగా ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉండడం అనేది సరైనది కాదు. ఆర్థిక వ్యత్యాసాలు తగ్గాలి అని మన భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటండి? పెట్టుబడిదారీ దేశాలకి నాయకత్వం వహించే దేశాలను కూడా మించిపోయి ఈ పెట్టుబడులు ఒక చోటకే కేంద్రీకృతం అవుతున్నాయి. ఇది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? దేశము 3వ స్థానంలోకి వెళ్తే ఏంటి, 2వ స్థానంలోకి వెళ్తే ఏంటి,
ఒకటో స్థానంలోకి వెళ్తే ఏంటి? ఈ సంపద అంతా ఎవరికి చెందుతుంది అనేది అసలైన సమస్య. కాబట్టి దీని మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అది చూస్తే మనకి ఎంత బాధ కలుగుతుందంటే, మన దేశము వ్యవసాయక దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. అంటే 50% మించి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి 15% సంపద మాత్రమే వస్తుంది. 1% ఉన్న వాళ్ళ దగ్గరేమో 57% వస్తుంది. 50 నుంచి 60% మధ్యలోకి వస్తుంది 1% వాళ్ళకి. 50% వాళ్ళకేమో 15% వస్తుంది. ఇది ఏ విధంగా సమంజసమైంది? ఇంకా ఆలోచిస్తే ఇంకా ఎలా ఉందంటే, మన దేశము వ్యవసాయ దేశమైనప్పుడు మనము ఈ వ్యవసాయ పంటలు విదేశాలకు ఎగుమతి చేసుకోగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. కానీ మనము వ్యవసాయ ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణకి కుకింగ్ ఆయిల్ అనేది మనం పెంచుకుంటే వచ్చేదే కదా. ఏదో పెట్రోల్ లాగా భూమిలో ఖనిజం ఉంటేనే, ఆ సంపద ఉంటేనే మనకు దొరుకుతుంది, లేదంటే బంగారం గని ఉంటేనే బంగారం దొరుకుతుంది అనేది కాదు కదా. మనకి కావలసినంత పుష్కలంగా నీరున్నది, రైతులు ఉన్నారు. కానీ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వంట నూనె దిగుమతి చేసుకుంటున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ రష్యా నుంచి, యుక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సోయాబీన్ ఆయిల్ బ్రెజిల్ దేశం నుంచి, అర్జెంటీనా దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పామ్ ఆయిల్ మలేషియా దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇంత అన్యాయమైనటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే వ్యవసాయం మీద మన ప్రభుత్వాలు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. వంట నూనె, చివరికి పప్పులు కూడా దిగుమతి చేసుకుంటున్నారు. కందిపప్పు కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ఇంకా మనకు సర్ప్లస్గా ఉన్నటువంటిది ఏంటంటే బియ్యము, గోధుమలు మాత్రమే సర్ప్లస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మిగిలినవన్నీ కూడా చాలా వాస్తవంగా మనకున్నటువంటి రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకుంటే మనమే అన్ని దేశాలకు ఎగుమతి చేయాలి. అసలు భారతదేశంలో ఉండేటటువంటి సహజ సంపదలు, నీరు, భూమి, ఈ వాతావరణం బట్టి మనము అసలు ప్రపంచ దేశాలన్నింటికీ సరిపడేంత ఉత్పత్తులు చేయగలిగే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అది ఎందుకు లేదు అని అంటే, వాళ్ళని మనం అభివృద్ధి చేయలేదు. మన పాలకులు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయలేదు. పైపెచ్చు ఈ వ్యవసాయ భూములన్నీ కూడా ప్రైవేటీకరణ, అంటే పెట్టుబడిదారుల చేతులకు పంపించడానికి ఇటీవల కాలంలో చట్టాలు చేశారు. చట్టాలు చేసినందుకుగానే రైతులు చాలా పెద్ద ఎత్తున అక్కడ పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఢిల్లీలో కొన్ని రోజులు, సంవత్సరం రోజుల పాటు ఉద్యమాలు చేసి ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది చనిపోతే వాళ్ళ మీద చలిలో భయంకరమైన, ఢిల్లీలో చలి ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. ఢిల్లీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఢిల్లీలో ఉండేవాళ్ళకి తెలుస్తుంది. భయంకరమైన చలిలో వాళ్ళు ధర్నాలు చేశారు. వాళ్ళు ఢిల్లీకి రావాలనుకుంటే, రైతులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఢిల్లీకి రావాలనుకుంటే ఆ రోడ్లు కూడా తవ్వేసి అవేమి ఈ బార్బడ్ వైర్స్ వేసేసారు. అంటే అట్నుంచి రావడానికి వీలు లేకుండా, ఆల్మోస్ట్ లైక్ బార్డర్లో, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఎలాగైతే ఈ బార్బడ్ వైర్ వేస్తారో ఆ విధంగా బార్బడ్ వైర్ వేసేసి ఆ రైతుల్ని ఢిల్లీకి రాకుండా చేయడం జరిగింది. అంతేకాదు,
వాళ్ళు ఖలిస్తాను టెర్రరిస్టులు చేస్తున్నారని చెప్పేసి చాలా దారుణం. వ్యవసాయ ఉత్పత్తుల్ని చాలా పెద్ద ఎత్తులో మనము ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సో రూపాయి విలువ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పటికి రూపాయి విలువ ₹1కి $1 వచ్చేది. ₹1కి $1 అంటే మన దేశంలో ఉండే ఒక విద్యార్థి అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకుంటే అక్కడ $10,000 కట్టాల్సి వస్తే ₹10,000 ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు చదువుకుందామని వెళ్ళే విద్యార్థి అక్కడ $10,000 ఫీజు కట్టాలి అని అంటే మన రూపాయి విలువ $1కి ₹85 మనం కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా విదేశాల నుంచి ఏదైనా దిగుమతి చేసుకోవాలంటే కూడా డాలరే కదా, ఎక్స్చేంజ్ వాల్యూ డాలరే కాబట్టి, ఎక్స్చేంజ్ మీడియా డాలరే కాబట్టి ఈ డాలర్స్లోనే మనం పే చేయాల్సి వస్తుంది. పే చేసినప్పుడు మనం చాలా ఎక్కువ డబ్బుని పే చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. నేను డాక్టరు, ఐ స్పెషలిస్ట్. మేము ఏదన్నా ఒక విదేశానికి సంబంధించినటువంటి ఒక వస్తువు కొందామని వెళితే వాళ్ళు ధర చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఏమండి మీరు ఇంతంత ఎక్కువ ధరలు పెట్టేస్తే మేము ఎలా కొనగలమని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము ధర పెంచలేదు, మీ రూపాయి విలువ పడిపోయింది, అందుకని మీకు ఎక్కువ ధర అనిపిస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. మేము ధరలు పెంచలేదు, మీ రూపాయి ధర పడిపోయింది. ఇవాళ రోజున ₹85 ఇస్తే కానీ $1 రాదు. ఇది మన మేధావులు అనేటటువంటి వాళ్ళే కదా పరిపాలన చేస్తున్నారు. పరిపాలనలో ఉన్నవాళ్ళు మేధావులే కదా, ఐఏఎస్లు, మరి రాజకీయ నాయకులు, ఈ ఆర్థిక మంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళందరూ చాలా మహా తెలివైన వాళ్ళని కదా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇలా చేసుకుంటున్నప్పుడు ఈ రూపాయి విలువ ఎందుకండి ఇలా పడిపోతుంది? పెట్రోల్ ధర ఎందుకు ఇలా పెరిగిపోతుంది? ఇటీవల కాలంలో ఏం జరిగిందో చూడండి. మనకు రష్యా నుంచి మనము పెట్రోల్ కొనుక్కుంటాం, సౌదీ అరేబియా నుంచి పెట్రోల్ కొనుక్కుంటాం, చాలా దేశాల నుంచి కొంటాం. చాలా దేశాల నుంచి పెట్రోల్ కొనుక్కుంటాం. ఎందుకంటే భారతదేశంలో పెట్రోల్ లేదు, ఉన్నదేదో కొద్దిగా బాంబే హై నుంచి వస్తుంది. సో చాలా ఎక్కువ డబ్బు, భారతదేశంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది పెట్రోల్ కోసమే, పెట్రోలియం ఉత్పత్తుల కోసమే ఖర్చు పెడుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో అమెరికా, నాటో దేశాలు రష్యా మీద చాలా ఆంక్షలు విధించాయి, శాంక్షన్స్ విధించాయి, కొన్ని వేల శాంక్షన్స్ విధించాయి. దాని మూలంగా ఏం చేశారు అని అంటే, వీళ్ళకు ఉండేటటువంటి ఆస్తులు, రష్యన్స్కి ఉండేటటువంటి, అమెరికాలో ఉండేటటువంటి ఆస్తులు, అదేవిధంగా వాళ్ళ బ్యాంకుల్లో ఉండేటటువంటి నిల్వలు, అవన్నింటినీ కూడా సీజ్ చేశారు. వాళ్ళకి ఎక్కడన్నా వేరే దేశాల నుంచి ఏదైనా కొనుక్కుందామంటే అవకాశం లేదు, ఎందుకంటే డాలర్స్ వాళ్ళకి అవైలబుల్గా లేవు. వీళ్ళకు ఉన్నటువంటి దాన్ని అంతా కూడా సీజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు, రష్యన్స్ వాళ్ళు భారతదేశంతో మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ తక్కువ ధరలో ఇస్తాము అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి కదా. సో వాళ్ళు తక్కువ ధరకు ఇస్తున్నారు. తక్కువ ధరకు ఇస్తున్నప్పుడు మనకి పెట్రోల్ ధర తగ్గాలి. ఉదాహరణకి బ్యారెల్ పెట్రోలు క్రూడు $105 ఉన్నప్పుడు, బ్యారెల్ క్రూడు $105 ఉన్నప్పుడు మనకి పెట్రోల్ $50 వచ్చింది. కానీ ఇప్పుడు క్రూడు $60కి మనం రష్యా దగ్గర నుంచి కొంటున్నాం. కానీ పెట్రోల్ మనం $110 కొంటున్నాం. ఇక్కడ $105 ఉన్నప్పుడు $55 కొన్నాం. $60 ఉన్నప్పుడు $110 కొంటున్నాం. చూడండి ఇది ఎంత దారుణమైంది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, మనకి సప్లై చేయకుండా ఆ పెట్రోల్ని, రష్యా నుంచి తీసుకున్నటువంటి పెట్రోల్ని
అదానీను అంబానీ కలిపి వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ ఐరోపా దేశాలకు పంపిస్తున్నారు. ఎందుకంటే ఐరోపా దేశానికి పెట్రోల్ అమ్మడం లేదు రష్యా వాళ్ళు. దానివల్ల అసలు యూరప్ అంతా చాలా భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఆయిల్ లేకపోతే, గ్యాస్ లేకపోయేటట్లయితే వాళ్ళ పరిశ్రమలన్నీ వాటి మీద ఆధారపడి ఉన్నాయి. సో రష్యా ఎప్పుడైతే వాళ్ళకి ఆయిల్ అమ్మడం మానేసిందో, గ్యాస్ అమ్మడం మానేసిందో, వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు. పడిపోయినప్పుడు వాళ్ళకి చాలా అవసరం ఉంది, ఆయిల్ చాలా అవసరం ఉంది. సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అది భారతదేశం సప్లై చేస్తుంది. రష్యా నుంచి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకి యూరోపియన్ దేశాలకు అమ్ముతుంది. ఎవరికి అమ్మాలి న్యాయంగా? భారత పౌరులకు అమ్మాలి, అంటే మనకు అమ్మాలి. అంటే 50 రూపాయలకి రావాలి మనకి. ఇలా రోజు రోజుకి రూపాయి విలువ పడిపోవడము, పెట్రోల్ ధరలు పెరిగిపోవడము, మరి కనీసం ఆహారపు వస్తువులు, నూనె, పప్పులు, కూరగాయలు ఇలాంటివన్నీ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు 2 రెట్లు 3 రెట్లు అలా పెరిగిపోయినాయి. ఇటీవల ఇంకొక కొత్త టెక్నిక్ కనిపెట్టారు. ఆ టెక్నిక్ ఏంటంటే ఆర్గానిక్ అనే పేరు తగిలించారు. ఆర్గానిక్ అనే పేరు తగిలించి ఆర్గానిక్ రైసు, ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ పళ్ళు అనేది పెట్టి 3 నుంచి 4 రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇది పచ్చి మోసం. ఇది చాలా చాలా మోసపూరితమైనటువంటి విధి విధానాలు. తర్వాత నిరుద్యోగం సంగతి. నిరుద్యోగం చూస్తే నిరుద్యోగం ఏమో విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఇంజనీర్లకు జాబులు లేవు, ఎంఏలు పిహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళకి జాబులు లేవు. వాళ్ళు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకి, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా వెళుతున్నారు. వీళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు, ప్రైవేట్ రంగం చాలామంది ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో దొరికే జాబ్స్ అనుకుంటున్నారు. ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో దొరికే జాబులు ఎన్ని జాబులు దొరుకుతాయండి? ఒక 2 లక్షలు 3 లక్షలు జాబులు దొరకవచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతమంది ఉన్నారు? భారతదేశంలో ఉండే అన్ఎంప్లాయిడ్ యూత్ ఒక 20% అనుకున్నా. 20% అంటే 30 కోట్ల మంది. 30 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే అందులో ఒక 5 లక్షలకో 6 లక్షల మందికో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉద్యోగాలు ఇస్తే, ఇవి కాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఇచ్చే ఉద్యోగాల్లో జీతాలు ఎంత ఇస్తున్నారండి? 10,000, 15,000, 30,000, మహా అయితే 30,000 ఇస్తున్నారు. ఎక్కువ మందికి 10 నుంచి 15,000 మాత్రమే దొరుకుతుంది జీతం. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత చూపిస్తున్నారు అంటే పెర్ క్యాపిటా 5 లక్షల రూపాయలు చూపిస్తున్నారు. అంటే 4 సభ్యులు ఉన్నటువంటి కుటుంబంలో 20 లక్షల రూపాయలు మనకు సంవత్సరానికి వస్తున్నట్టుగా లెక్క. 20 లక్షలు జీతం వచ్చేటటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి ఈ దేశంలో? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు చెప్పండి, మీ కుటుంబ ఆదాయం 20 లక్షలు ఉందా? ఏమున్నా, మాకైతే 20 లక్షలు లేదు. నేను పెన్షనర్ని. నాకు వచ్చే పెన్షను 70,000 నెలకి. అంటే నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయితే నాకు వచ్చేటటువంటి పెన్షన్ 70,000 రూపాయలు. నాకు 70,000 రూపాయలు వస్తే అంటే నా కుటుంబ ఆదాయము, నేను నా భార్య ఇద్దరమే అనుకుంటే మా కుటుంబ ఆదాయము 8 లక్షలు, సంవత్సరానికి 8 లక్షలు వేసుకోండి నాది. మరి 10,000, 15,000 జీతం సంపాదించుకునే వాళ్ళది సంవత్సర ఆదాయం ఎంత ఉంటుందండి? అంటే వాళ్ళది 15 లక్షలు ఉంటుంది. 1,50,000 లేకపోతే 2 లక్షలు, మహా అయితే 3 లక్షలు. మహా అయితే 3 లక్షలు. పోనీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పనిచేసినా కూడా ఎంత వస్తుంది? భార్యాభర్తలు ఇద్దరు పనిచేసినా కూడా వాళ్ళకి ఒక 6 లక్షలు వస్తుంది. కానీ వీళ్ళు ఎంత చూపిస్తున్నారండి? 20 లక్షలు చూపిస్తున్నారు. అంటే డబ్బుల కన్నా ఎక్కువ చూపిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే అదానీని తీసుకొచ్చి
ఆయనకి మనకి యావరేజ్ కడుతున్నారు. అదానికి, అంబానీకి, టాటాకి, బిర్లాకి వీళ్ళందరికీ యావరేజ్లు కట్టడంతో మన ఆదాయం పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. మన ఆదాయం పెరిగిపోతుంది, వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది. ఇది తప్పుడు లెక్కలు ఇవన్నీ. చాలా సింపుల్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చినోడికి, ఉద్యోగం చేసి కొద్దిగా ఆదాయం ఎక్కువ ఉన్నవాడికి, ఆదాయం తక్కువ ఉన్నవాడికి యావరేజ్ కడితే ఏమవుతుంది? ఆదాయం లేనివాడికి ఆదాయం ఉన్నట్టుగా అయిపోతుంది. పెద్ద ఉద్యోగం చేసి లేదంటే వ్యాపారం చేసేవాడు ఆదాయం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. సో ఈ లెక్కలన్నీ కూడా చాలా తప్పుడు లెక్కలు. భారతదేశము చాలా భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. డబ్బులు సంపాదించుకున్నారు, ఏది ట్రిలియన్స్. మన మన ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ల నుంచి 4 ట్రిలియన్లు అయిపోతుంది అని చెప్తున్నారే. ఇది అయినా కూడా అది ఎవరి చేతికి వెళ్తుంది అంటే ప్రజల చేతికి అయితే మాత్రం రాదు. వీళ్ళ విధానాల్లో ప్రజల చేతికి రాదు. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము, ఈ బీజేపీ కాంగ్రెస్లో ఉన్నంత కాలము ఇవి ప్రజల చేతికి వచ్చేది కాదు, పెట్టుబడిదారు చేతుల్లోకి వెళ్ళేదే. ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ అనే కాన్సెప్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. దాన్ని చాలా వేగవంతం చేస్తుంది బీజేపీ. మొత్తం ప్రభుత్వ పరిశ్రమలు, ప్రభుత్వ సంపద ఏదైతే ఉందో, గనులు కానీ, లేకపోతే పోర్టులు కానీ, విమానాశ్రయాలు కానీ, బ్యాంకులు కానీ, ఇవన్నింటినీ ప్రైవేటైజేషన్ చేయడం వలన అంటే ప్రభుత్వం అనేది ఇంకా ఏమీ ఉండదు. ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. ప్రభుత్వం చేతిలో ఏమి లేదంటే ప్రజల చేతిలో ఏమీ లేదంటే కదా. ప్రభుత్వం దగ్గర ఉంటేనే మనకు ఎంత కొంత వచ్చే అవకాశం ఉంటుంది. అది అదానీలకి చేతిలోనే, అంబానీలు, టాటాలు, బిర్లాల చేతిలోకి వెళ్తే మనకేముంటుంది? ఇదిగో 10,000, 15,000 జీతాలతోటే బ్రతకాలి. ఈ సంక్షోభాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాలనని మనం నాశనం చేయకపోయినట్లయితే, వాళ్ళని గద్దె దింపకపోయినట్లయితే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోయినట్లయితే, రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది ఏమని? ఆర్థిక అసమానతలు తొలగించాలి. అసమానతలు తొలగించాలి అని అంటే వాళ్ళందరినీ ఈక్వల్ చేసేయమని ఎవరు అడగరు. కానీ ఇంత దారుణమా? ఒకడికేమో 10,000, ఒకడికేమో 10 కోట్ల, 100 కోట్ల. అదానికి లాక్డౌన్ పీరియడ్లో రోజుకి 1,600 కోట్ల రూపాయలు ఆయనకి లాభం వచ్చింది. ఎలా వచ్చిందండి? ఎలాగొస్తుంది? అందరికీ పని పాట లేక అసలు ఎలాగా బ్రతకాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో రోజుకి 1,600 కోట్ల రూపాయలు లాభం వచ్చింది అని అంటే దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేస్తున్నారు, దేశాన్ని ఎలా కొల్లగొడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను.